నీకు ఏ హీరో అంటే ఇష్టం? నాకు మహేష్ బాబు అంటే చాలా ఇష్టం. అబ్బా, అమ్మాయిలందరికీ మహేష్ బాబు అంటేనే ఇష్టం. చాలా అందంగా ఉంటాడు కదా మరి. అంటే అందంగా ఉంటే సరిపోతుందా? సరిపోదా? హీరో అంటే మా పవన్ కళ్యాణ్లా ఉండాలి. లుక్స్ అమ్మా, లుక్స్ ఉండాలి. ఇదేంటి మధు ఇక్కడ ఉంది? హలో హలో, అన్నయ్య. ఎక్కడ ఉన్నావమ్మా? నేనా ఫ్రెండ్తో షాపింగ్కి వచ్చాను. ఓ, ఫ్రెండ్తో షాపింగ్కి వెళ్ళావా? సరే సరే, తొందరగా ఇంటికి వచ్చే. సరే సరే అన్నయ్య. అరే, నేను కృష్ణనగర్ కాలనీలో ఉన్నా. మా చెల్లితో ఎవడో తిరుగుతున్నాడు, వాడిని వేసుకొని వచ్చేయండి. ఇప్పుడు తెలుస్తుంది ఏం జరుగుతుందో. ఎవరి ఫోన్లో? మా అన్నయ్య. సర్లే, లిటిల్ హార్ట్స్ తింటావా? తింటా. అవును, ఇంతసేపు వాకింగ్ చేయిస్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు అసలు? సర్ప్రైజ్ సర్ప్రైజ్. అరే, ఎవర్రా మీరు? ఎక్కడ తీసుకెళ్తున్నారు? చెప్పండి రే, మాట్లాడండి రా, కిందకేం తెంపండి రా, నడిచొస్తారు రే, ప్లీజ్ రా. రే, ఎవర్రా మీరు? నన్ను తెచ్చిన ఇద్దరు ఎవర్రా? మాట్లాడండి రా ప్లీజ్. నీకు మా చెల్లి ఎలా తెలుసురా? మీ చెల్లెవరు? నీకు మధు ఎలా తెలుసు? మధు ఎవరు? మధుమిత నా చెల్లెలు. ఈరోజు నువ్వు మధుమిత కృష్ణనగర్ కాలనీలో ఏం చేస్తున్నారు? మధుమిత ఎవరు? కృష్ణానగర్ కాలనీ ఏంటి? ఎవరేం చేశారు? నువ్వు ఎవరు? నీకు మా చెల్లితో ఏం పని? హౌ డిడ్ యూ మీట్ మై సిస్టర్? హౌ ఐ మెట్ యువర్ సిస్టర్. వెదర్ చాలా బాగుంది కదా. ఇదేంటి ఇంకో అమ్మాయితో ఉన్నావు? అంటే మా చెల్లిని చీటింగా? ప్లీజ్ అంత స్టోరీ చెప్పనివ్వండి. వెదర్ చాలా బాగుంది కదా. యా యా. I was in 2 relations till then. అవునా? వెరీ గుడ్ వెరీ గుడ్. What about you? వాట్ రిలేషనా? నెవర్ నెవర్. Stop joking. నిజం చెప్పు. సీరియస్లీ, ఐ వాజ్ నెవర్ ఇన్ ఎ రిలేషన్ టిల్ డేట్. ఎందుకలా? ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ గర్ల్స్. Are you gay? యా. నో. 10 మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నవాడిని ప్లే బాయ్ అన్నట్టు అసలు ఒక్క గర్ల్ ఫ్రెండ్ కూడా లేని నన్ను ఈ సమాజం గే బాయ్ అంది. ఈ ఇన్సిడెంట్ తర్వాత నా జీవితం చిలక్ కొరికిన జాంపండి అయిపోయింది. అరే, నేను ఆడతా, మిడిల్ మంకీ ఆడదాం. అరే, మా గర్ల్ ఫ్రెండ్స్కి నువ్వు గేమ్ తెలిసిపోయింది. నేను గే కాదని మీకు తెలుసు కదా. మాకు తెలుసురా, అని మా గర్ల్ ఫ్రెండ్స్కి తెలియదు కదా. నీతో మాట్లాడితే వాళ్ళు మాతో మాట్లాడమంటున్నారా? సారీ రా, వీ కాంట్ బీ ఫ్రెండ్స్ ఎనీమోర్. Are you gay? నువ్వు గేమ్ తెలిసిపోయిందా? Are you gay? నువ్వు గేమ్ తెలిసిపోయిందా? నా లైఫ్ అంధకారంలోకి జారిపోయింది. అప్పుడు నా లైఫ్లోకి ఒక వెలుగు వచ్చింది. ఏంటి, ఫ్రెండ్తో ఫ్రెండ్షిప్ కట్ చేయాలా? నువ్వు నా హార్ట్ నుంచి బ్లడ్ పంప్ చేసే ఆర్టరీని కట్ చేయమన్నా కట్ చేస్తానేమో కానీ ఫ్రెండ్షిప్ మాత్రం నో. నువ్వు కాకపోతే నాకు ఎవరైనా దొరుకుతారు, కానీ నా ఫ్రెండ్ పోతే నో. సారీ, లెట్స్ బ్రేక్ అప్. ఈద్ ముబారక్. ఈద్ ముబారక్. ఈద్ ముబారక్. ఒకరోజు నేను అర్జెంటుగా మా చక్రగాన్ని కలవడానికి వెళ్తున్నా, కానీ అంతకంటే అర్జెంటుగా నాకు చచ్చే వచ్చింది. వెంటనే బండిని ఆపుకున్నాను. చచ్చే పోసుకున్నాను. బండి పంక్చర్ అయిందని తెలుసుకున్నాను. ఏమీ చేయలేక బండిని తోసుకున్నాను. ఆ పక్కనే ఉన్న రిపేర్ షాప్లో బండినిచ్చి పక్కనే ఉన్న రిపేర్ షాప్ పక్కనున్న బస్ స్టాప్కి చేరుకున్నాను.
అక్కడ ఒక అమ్మాయిని చూశాను. అంత మండునీరులో కూర్చుని యందమూరి గారి నవల చదువుతోంది. మనకు నచ్చిన పుస్తకం చూస్తే చదవాలనిపిస్తుంది. అదే పుస్తకం ఇంకెవరైనా చదువుతుంటే వాళ్ళు ఎవరో తెలుసుకోవాలనిపిస్తుంది. ఆ అమ్మాయి ఎవరో తెలుసుకోవాలనిపించింది. అప్పుడు చూశాను ఆ అమ్మాయి అందమైన కళ్ళని, ఆ అందమైన కళ్ళని మరిపించే చిరునవ్వుని, పాములాంటి పొడవాటి జడ. కృష్ణవంశీ సినిమా హీరోయిన్లా ఉంది ఆ అమ్మాయి. బ్యాక్గ్రౌండ్లో ఎక్కడో కీరవాణి గారి పాటలు ప్లే అవుతున్నట్టు అనిపించింది. అంత లోపల అక్కడికి ఒక బస్సు వచ్చింది. ఆ అమ్మాయి బస్సు ఎక్కి వెళ్ళిపోయింది. ఆ అమ్మాయి వెళ్ళిపోయింది, కానీ మధుర జ్ఞాపకం విడిచి వెళ్ళింది. అంతటి మండుడెండలో ఒక చల్ల గాలి నన్ను తాకింది. నాలో ఉన్న యందమూరిని ఆ అమ్మాయి నిద్రలేపింది. తర్వాత ఒక 10 days అయి ఉంటుంది. సండే ఆ రోజు మార్నింగ్ 6:30 అక్కడే మధుని చూశాను రెండోసారి. గుడిలో ప్రదక్షిణాలు తప్పుగా చేస్తూ అనిపించింది. దేవుని చూడడానికి గుడికి వెళ్ళాను. దేవత ప్రత్యక్షమైంది. అయినా బస్ స్టాప్లో కనిపించిన అమ్మాయి గుడిలో కనిపించడం కోఇన్సిడెన్స్ అయి ఉంటుంది అనిపించింది. ఇంకెక్కడైనా కనిపిస్తే వెంట పడదాం అనుకున్నా. ఇంకేంటి మళ్ళీ చూసే ఉంటావు ఎక్కడైనా. అలా అని లైట్ తీసుకోవడానికి నేను అంత పెద్ద ఎదాను కాను. ఆ అమ్మాయిని ఫాలో చేశా గుడి నుంచి ఇంటి దాకా. అరే చక్రి, ఇక్కడే ఎన్సెల్ అపార్ట్మెంట్స్ దగ్గర ఉన్నాను. సెకండ్ లెఫ్ట్, థర్డ్ రైట్. ఏంట్రా ఇక్కడ ఉన్నావు? నేను ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నా. ఆ అమ్మాయిలు ఇదే. నువ్వు లవ్వా? ప్రేమ కాకిరెట్ట లాంటిది. ఎప్పుడు ఎవరి తల మీద పడుతుందో ఎవరికి తెలీదు. సర్లే, నేను నీకు హెల్ప్ చేస్తా. ఈద్ ముబారక్. ఈద్ ముబారక్. ఈద్ ముబారక్. తింటావా? నీ ఏంటి ఇంకా రావట్లేదు? తినరా తిను. నా డబ్బులతో రోజు దుబ్బు తింటున్నావు కదా. రై ఆప్రా, హెల్ప్ చేస్తాను. 4 రోజులైంది. ఏం చేసావురా? రోజు ఏదో ఒకటి కొనిచ్చుకోవడం తప్ప హెల్ప్ మాత్రం చేయట్లేదురా. యా 93486789. ఏంటిది? మధుమిత నంబర్. గోరొంక గూటికి చేరాబు చిలక, గోరొంక గూటికి చేరా. చిరాగ్గా ముందు అమ్మాయికి కాల్ చేయి. డైరెక్ట్గా మాట్లాడకుండా కాల్ చేస్తే బాగోదు. ఎప్పుడు మాట్లాడతావు? రేపు తప్పకుండా మాట్లాడతా. అరే ఈరోజన్నా మాట్లాడరా. మధు 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 నిన్నే చెప్పు. 1 week నుంచి నీకోసమే వెయిట్ చేస్తున్నా తెలుసా. నేనే కాదు, వీడు కూడా.
వీడేంటి నన్ను ఇరికిచ్చాడు. హలో హలో ఈజ్ విత్ ప్రియా? హలో బాస్, ఇటు రండి. ఎస్ మేడం, ఎనీ ప్రాబ్లం? నువ్వే ప్రాబ్లం. ఎన్న పేసరింగే, వాట్ ప్రాబ్లం? ఓవర్ యాక్షన్ చెయ్యకు. ఛీ, ఇదేంటి వాడిని వదిలేసి నన్ను పట్టుకుంది. ఏదో ఒకటి మేనేజ్ చేయాలి. ఇది మా సంబరాల్లో పాడుకునే సీతమ్మారి పాట. సువ్వి సువ్వి సువ్వాలమ్మ సీతాలమ్మ. వీడేంటి ఇలా వదిలేసి వెళ్ళిపోయాడు? ఏంటి బస్ స్టాప్ లో చూస్తే వెంట పడిపోతావా? బస్ స్టాప్ లో చూసాను కాబట్టి వెంటపడలేదు, నచ్చావు కాబట్టి వెంటపడ్డా. నీకు అన్నయ్య గురించి మీ తెలియదు. అన్నయ్య గురించి చెప్తే భయపడిపోతానా? గో టు హెల్. అలానే వెళ్తా గానీ నీ నెంబర్ ఇవ్వు. నీకు అర్థం కాదా? గెట్ లాస్ట్. గో. ఏంటి ఇలా వెళ్ళిపోతుంది? ఏమైనా చేయరా సంజయ్? సేవ్ చేసుకో, అదే నా నెంబర్, సంజయ్ నా పేరు. బాయ్స్. మధుకు కాల్ చేయి. కాల్ చేసి ఏం చెప్పాలరా? వాన పడేలా ఉంది, బయట బట్టలు ఆరేసి ఉంటే లోపల పెట్టుకోమని చెప్పినన్న. వాన పడేలా లేదురా. వస్తావురా రే, ముందు ఫోన్ చేసి ఐ లవ్ యూ చెప్పు. ఫోన్లో చెప్తే బాగోదురా, ఐ లవ్ యూ చెప్తే ప్లానింగ్తో చెప్పాలి. ప్లానే కదా, నేను చెప్తా విను. ఇప్పుడు నువ్వు మధుకి కాల్ చేసి హలో మధు, రేపు లాంగ్ వాక్ వెళ్దామా అని అడుగుతావు. దానికి మధు లాంగ్ వాకా? సరే వస్తాలే అని అంటుంది. హాయ్. ఏంటి సడన్ గా లాంగ్ వాక్? ఊరికే. మీ ఇద్దరు లాంగ్ వాక్ బయలుదేరుతారు. బయలుదేరాక నేను వస్తాను. ఆప్రా. ఏమైందిరా? నీకింత పెద్ద ఇంట్రో అవసరమా? సరే పాయింట్కి వస్తా. రేపు నువ్వు మధు కలిసి లాంగ్ వాక్కి వెళ్తారు. అప్పుడు నేను పూల్ పట్టుకొని వస్తాను. Yeah, give that here. I love you. నువ్వు కేక బాబాయ్. హాయ్. ఏంటి సడన్ గా చాలా ఇష్టం. అమ్మాయిలందరికీ మహేష్ బాబు అంటేనే ఇష్టం. చాలా అందంగా ఉంటాడు కదా మరి. అంటే అందంగా ఉంటే సరిపోతుందా? హీరో అంటే మా పవన్ కళ్యాణ్లా ఉండాలి. లుక్స్ అమ్మా, లుక్స్ ఉండాలి. సరే, అమ్మాయికి మహేష్ బాబు ఇష్టం, కానీ మిమ్మల్ని పడేది మా పీకే ఫ్యాన్స్. అబ్బా ఎవరి ఇష్టం? అమ్మా ఎవరు నాయన, వీడు ఎక్కడున్నాడు రా బాబు? లాంగ్ వాక్ అంటే మరి ఇంత లాంగా? జస్ట్ మినిట్. అరే అలా అరే ఎక్కడున్నావురా? ఐస్ క్రీమ్ తింటున్నా బా. ఫ్లవర్స్ ప్రపోజల్ మర్చిపోయావా? ఓ అదా, బండి పాడైంది బా. ఏం చేయాలో అర్థం కాక ఐస్ క్రీమ్ తింటున్నా. రే నువ్వు వస్తావు వస్తావు అని 4 కిలోమీటర్లు నడిచాంరా. అంత దూరం ఎందుకు వెళ్ళారా? తిన్నదా రక్క? జస్ట్ మినిట్. యా. వీడియోలో 4 కిలోమీటర్లు నడిపించి పిచ్చి పూలు చేతిలో పెట్టి చెత్త చెత్తగా మాట్లాడుతాను అనుకోకపోతే నీకోటి చెప్పాలి. ఐ లవ్ యూ. ఏంటి ఇంత చీప్గా ప్రపోజ్ చేస్తున్నాను అనుకోకు. యాక్చువల్లీ హెవీ బడ్జెట్తో ప్లాన్ చేశాను. చక్రిగాడు రాలేదు, ఫ్లవర్స్ అవన్నీ ఉండాలి, ఏవేవో ఇలా నేను మాట్లాడుతున్నప్పుడే అక్కడ ఒక షేర్ ఆటో వచ్చింది. మధు ఆ ఆటోకి వెళ్ళిపోయింది. నాకేం అర్థం కాలేదు. ఇంత లోపల ఒక మ్యాజిక్ జరిగింది. మధు వెనక్కి తిరిగి చూసింది. నాకు అసలు ఏం అర్థం కాలేదు. అప్పుడు నాకు మెసేజ్ వచ్చింది.
నువ్వెంత బడ్జెట్ పెట్టి ప్రపోజ్ చేసావనేది కాదు, ఎంత అందంగా చేసావనేది ఇంపార్టెంట్. అండ్ యువర్ ప్రపోజల్ వాస్ క్యూట్. అలా యాంగిల్లో ఎగుడుతున్నాడు నన్ను. ఏ మాత్రం మనస్సాక్షి లేకుండా ఎవరో ఇద్దరు ఎత్తుకొచ్చారు. అది జరిగింది. సరే వెళ్ళు. ఏంటి? బాబే అదేంట్రా ఇలా వదిలేసావు? అసలు వాడి గురించి నీకేమైనా తెలుసా? నీకు తెలుసా? వాడు రోజు పొద్దున 6 గంటలకు గుడికి వెళ్తాడు. తర్వాత హడావిడిగా ఆఫీస్కి బయలుదేరుతాడు. అంతా బాగా ఎలా చూసుకో స్వామి. వాడికి అసలు కోపమే రాదు. ఓ ప్లేట్ ఇడ్లీ. ఏంటి స్పూన్ లేదు? అన్నా స్పూన్. స్పూన్ ఇస్తా. వీడి చెవిలో గొక్కున్నది ఆల్రెడీ చట్నీలో ఉన్న స్పూన్ నాకు ఇచ్చాడు. ఒక కాఫీ. వాడికి సిగరెట్ మందు లాంటి అలవాట్లు అసలు లేవు. అన్నిటికంటే ఇంపార్టెంట్, వాడు మా చెల్లిని చచ్చేంత ప్రేమిస్తాడు. మా చెల్లికి వాడికంటే మంచివాడు దొరకడు. నేను తెలిసిన వాడివి వాడిని ఎందుకు దమ్మన్నావురా? నీకు ఇంకో ట్విస్ట్ చెప్పనా? వాళ్ళిద్దరూ కలవడానికి రీజనే నేను. అంటే వాడు ఆ రోజు బండ ఆపుకొని చుచ్చు పోసుకుంది నిజమే, కానీ సిగ్గుతో బాగా లోపలికి వెళ్ళి పోసుకున్నాడు. ఆ గ్యాప్లో వాడు బండిలో గాలి తీసింది నేనే. మా చెల్లికి యందమూరి నవల్ కొనిచ్చింది నేనే. అసలు మా చెల్లిని గుడికి తీసుకెళ్ళిందే నేను. అసలు ఇదంతా నువ్వు ఎందుకు చేస్తున్నావురా? ఎందుకంటే వాడి చెల్లెల్ని నేను లవ్ చేస్తున్నాను రా. మా అన్నయ్య చాలా మంచోడు. రోజు పొద్దున్నే గుడికి వెళ్తాడు. మా అన్నయ్యకు బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు, చక్రి. మా అన్నయ్యకి సిగరెట్ మందు అలాంటి అలవాట్లే లేవు. మా అన్నయ్యకి యందమూరి నవల్స్ అంటే చాలా ఇష్టం. ఆ బంగారం, మీ అన్నతో మాట్లాడాను, అంతా ఆల్మోస్ట్ సెట్ అయిపోయింది. మీ వాడు చాలా స్లో. అయినా మన ప్లాన్ కదా, ఎలా అలా వర్కౌట్ అవుతుందిలే. యాక్షన్. ఓకే ఏం చెప్పాలి మర్చిపోయా. ఓకే యాక్షన్. ఫోన్లో ఎవరు తీసుకుంటారు? సర్లే, అమ్మాయిలకి మహేష్ బాబు ఇష్టం, కానీ మిమ్మల్ని పడేసేది మా పీకే ఫ్యాన్సే. బేసికలీ ఐ వాంట్ టు విన్. సరే, ఆర్డర్ ఈవెన్ ఏంటిది? బ్యాటింగ్ బౌలింగ్. ఇది నీ హాట్, ఇది నా హాట్. నీ హాట్ నేను పెట్టుకుంటాను, నా హాట్ నువ్వు తీసుకో. 4. I just love this girl.